రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 12 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన ఈ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు వస్తున్నారు. ప్రస్తుతం మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, హైదరాబాద్లో 126 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. బ్యాలెట్ పేపర్లో కొన్ని చోట్ల తప్పులు దొర్లాయి. లక్ష్మయ్య అనే అభ్యర్థి ఫోటో పక్కన మాణిక్ రెడ్డి పేరును, మాణిక్ రెడ్డి ఫోటో పక్కన లక్ష్మయ్య పేరు ముద్రించారు. ఆ విషయంపై అభ్యర్థులు ఎన్నికల ప్రధానాధికారి బన్వర్లాల్కు ఫిర్యాదు చేయడంతో అభ్యర్థి పేరును ప్రామాణికంగా తీసుకుని అధికారులు పోలింగ్ కొనసాగిస్తున్నారు. ఈ నెల 20న విక్టోరియా హోమ్ గ్రౌండ్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. మీరు ఏదైతే ఇప్పుడు ఇష్యూని తీసుకొచ్చిందో అది ఆల్రెడీ మా దృష్టికి వచ్చింది. డిఈఓకు, ఆర్ఓకు, రిటర్నింగ్ ఆఫీసర్కి చెప్పాము. మేము రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి కానీ ఎలక్షన్ కమిషన్ నుంచి కానీ ఏమైనా ఆదేశాలు వస్తాయి తప్ప మేము ఫోన్ను ఆపే ప్రసక్తి లేదు. దయచేసి మీరు అబ్స్ట్రాక్షన్ చేయాలి. మీరు వెళ్ళండి. పోలింగ్ ఆపుతలే నా బిడ్డ మీరు ఏదైతే ఇప్పుడు ఇష్యూని తీసుకొచ్చిందో అది ఆల్రెడీ మా దృష్టికి వచ్చింది. డిఈఓకు, ఆర్ఓకు, రిటర్నింగ్ ఆఫీసర్కి చెప్పాము. మేము రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి కానీ ఎలక్షన్ కమిషన్ నుంచి కానీ ఏమైనా ఆదేశాలు వస్తాయి తప్ప మేము ఫోన్ను ఆపే ప్రసక్తి లేదు. దయచేసి మీరు అబ్స్ట్రాక్షన్ చేయాలి. మీరు వెళ్ళండి. పోలింగ్ ఆపుతలే నా బిడ్డ
మీరు ఏదైతే ఇప్పుడు ఇష్యూ తీసుకొచ్చిందో అది ఆల్రెడీ మా దృష్టికి వచ్చింది. డిఈఓకు ఆర్ఓకు రిటర్నింగ్ ఆఫీసర్కు చెప్పాము మేము. రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి కానీ ఎలక్షన్ కమిషన్ నుంచి కానీ ఏవైనా ఆదేశాలు వస్తే తప్ప మేము ఫోన్ ఆపే ప్రసక్తి లేదు. దయచేసి మీరు అబ్స్ట్రాక్షన్ చేయాలి సార్. నేను చెప్పాను కదా సార్, మీరు వెళ్ళండి. రిటర్నింగ్ ఆఫీసర్ బ్యాలెట్ పేపర్లో దొరికిన తప్పులపై మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, బ్యాలెట్ పేపర్లలో తప్పులపై ఎన్నికల అధికారులు ఏమంటున్నారు? హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికకు సంబంధించి 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో బ్యాలెట్ పేపర్ లో 3వ పేరు మాణిక్ రెడ్డి పేరు ఉండగా 9వ పేరు ఆదిలక్ష్మి. అయితే బ్యాలెట్ పేపర్ లో చాలా చోట్ల ఈ ఇద్దరి అభ్యర్థుల ఫోటోలు తారుమారయ్యాయి. మాణిక్ రెడ్డి పేరు ఎదురుగా ఆదిలక్ష్మి ఫోటో పేరు ఎదురుగా మాణిక్ రెడ్డి ఫోటో వచ్చి మొదటగా దీన్ని వికారాబాద్, ముషీరాబాద్ తదితర ప్రాంతాలకు గుర్తించారు. తర్వాత కుత్బుల్లాపూర్, ఇబ్రహీంపట్నం, దాదాపుగా అన్ని పోలింగ్ ఇదే సమస్య ఉత్పన్నమైంది. ఈ నేపథ్యంలో అభ్యర్థి పేరు ఒకటి, ఫోటో మరొకటిన్న నేపథ్యంలో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమకు సంబంధించిన నష్టం జరుగుతున్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని వారు ఎన్నికల అధికారులకు తీసుకెళ్లారు. అభ్యర్థుల పేర్లు, ఫోటోలు తారుమారైన నేపథ్యంలో ఎన్నికను రద్దు చేసి తిరిగి రీపోలింగ్ నిర్వహించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి బన్వర్లాల్ కూడా వారు ఫిర్యాదు చేశారు. బన్వర్లాల్ మనం కూడా సంప్రదించడం జరిగింది. బన్వర్లాల్ కూడా ఫోటోలు తారుమారైన విషయం వాస్తవమే, తమ దృష్టికి కూడా వచ్చింది. ఈ విషయమై ఎన్నికల సంఘానికి నివేదిక పంపించినట్లు బన్వర్లాల్ తెలిపారు. సందీప్, ధన్యవాదాలు రఘువర్ధన్. తప్పుడు బ్యాలెట్ పేపర్లు ముద్రించిన ఎన్నికల కమిషన్ నిర్లక్ష్య వైఖరి. తప్పుడు బ్యాలెట్ పేపర్లు ముద్రించిన ఎన్నికల కమిషన్ నిర్లక్ష్య వైఖరి. పోలింగ్ స్టేషన్